ఆదికాండం 22 అధ్యాయం 11 వాక్యంలో యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతని నేమియు చేయకము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకీయ వెనికి తీయలేదు గనుక నీవు దేవునికి భయపడేవాడని ఇందువల్ల నాకు కనబడుతున్నది. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో మనందరికీ తెలిసిన వాక్యమే. అబ్రహాము దేవుణ్ణి మరి ఎంతగానో ఘనపరిచిన వాడిగా కనబడుతున్నాడు. అబ్రహాము దేవునికి లోబడే వ్యక్తే. కానీ దేవుడు అతనికి ఒక పరీక్ష పెట్టాడు. ఏ పరీక్ష పెట్టాడు? అబ్రహాము నా మాట వింటాడా వినడా, నా మాటకి లోబడతాడా లోబడ్డా అని దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. ఏమని పెట్టాడు? నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు బలిమని అడిగాడు. అప్పుడు అబ్రహాం ఏం చేస్తాడు? బాధపడ్డా? 100 సంవత్సరాల వయసు నాకు బిడ్డ పుట్టాడు, అయ్యో దేవుడు ఏంటి ఇట్లా అడిగాడని బాధపడ్డా? లేదు. విశ్వాసంతో ఏం చేస్తాడు? దేవుడు ఇచ్చాడు, దేవుడికి ఇచ్చేస్తాను, కావాలంటే మళ్ళీ దేవుడు నాకు ఇస్తాడు. ఏబు కూడా ఏమన్నాడు? తన పిల్లలు చనిపోయినప్పుడు దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. ఎందుకని? ఆయన ఇచ్చాడు కదా, ఆయన తీసుకున్నాడు, కావాలంటే మళ్ళీ ఇస్తాడు. అలాగే అబ్రహాం కూడా ఏమన్నాడు? దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుడికి ఇచ్చేద్దాము, కావాలంటే దేవుడు ఇస్తాడు అన్నాడు. అని చెప్పి ఏం చేస్తాడంటే భార్యకి చెప్పినట్లయితే అదేరి పడిపోద్ది. గొర్రెను పశువును బలిస్తాండి అందరూ ఒప్పుకుంటారు, కానీ కన్న బిడ్డను బలిస్తాండి ఎవరు ఒప్పుకుంటారు? అందుకే భార్యకి చెప్పలేదు. సరే, పని వాళ్ళకి చెప్తే పని వాళ్ళు ఏమంటారు? అయ్యా, ఈ వయసులో పుట్టిన బిడ్డని అలా ఎలా చంపుతాను అని వాళ్ళు అడ్డం పడతారు కాబట్టి వాళ్ళకి చెప్పలేదు. ఆ తర్వాత ఇసాకు డౌట్ వచ్చింది. భార్య అడగలేదు, పని వాళ్ళు అడగలేదు. ఎందుకని వాళ్ళకి డౌట్ రాలేదు వాళ్ళకి. కానీ ఇసాకు డౌట్ వచ్చింది. ఏం డౌట్ వచ్చింది? బలికి వెళ్తున్నాం కదా, గొర్రె పిల్ల ఎక్కడ అన్నాడు. కానీ భార్యకి గొర్రె పట్టుకెళ్ళని చెప్పేసి నాకు అర్థం కాలేదు, పని వాళ్ళకి అర్థం కాలేదు. కానీ ఇసాకు అర్థమైంది, నాయన మనం బలి ఇవ్వడానికి వెళ్తాం కదా, గొర్రె పిల్ల ఎక్కడా అని అడిగాడు. కానీ గొర్రె పిల్ల ఎవరెక్కడ? ఇసాకే. దేవుడు అడిగాడు. అందుకే ఇసాకు కోసం బలి ఇవ్వటం కోసం ఆయన వేరే గొర్రె పిల్లని తీసుకెళ్ళలేదు, ఇసాకునే బలి ఇవ్వటానికి తీసుకెళ్తున్నాడు. కానీ అప్పుడు అబ్రహాం ఏం చేశాడు? అబద్ధం ఆడా? యెహోవా ఈరే అన్నాడు. దేవుడే చూసుకుంటాడు ఆయన గొర్రె పిల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత. అంటే అది ఆ మాటకు అర్థం ఏంటి చెప్పండి మీరు తెలుసు వాళ్ళు. విశ్వాసంతో చెప్పాడు. ఏం చెప్పాడంట? యెహోవా చూసుకొను అంటే ఏంటి? దేవుడు చూసుకుంటా అని చెప్పి ఏంటి ఆ మాట? విశ్వాసం మాట మాట్లాడాడు. అదే మనమైతే అంటామా? చెప్పండి, మనం ఏదైనా దేవుని చేయాలంటే 100 ఆలోచిస్తాం. మన ధైర్యం చాలదు. అబ్రహాం ముందు ఒకే ఒక కుమారుడు, ఆ ఒక కుమారుడు ఇటాకే సంతోషంగా వెళ్ళాడు. యెఫ్తాకు ఒకే ఒక కుమార్తె, ఆమెను ఇవ్వటానికి సంతోషంగా వెళ్ళాడు. విధవరాలకు ఉన్నది ఒకే ఒక 2 కాసులు, ఆ 2 కాసు ఇవ్వడానికి వెనకాడలేదు. అలాగే దేవునికి సన్నిధిలో మనం ఏది చేయడానికైనా సరే విశ్వాసం మనకు ఉండి చేయాలి. విశ్వాసం కానిది ఏదో అది పాపం అని రాస్తుంది బైబిల్. కాబట్టి మనం విశ్వాసం లేకుండా చేస్తే అది ఆశీర్వాదం కాదు. ఏది చేస్తే ఒక దేవుని బిడ్డ విశ్వాసంతో చేయాలి. అబ్రహాం అన్నాడు, దేవుడే చూసుకుంటాడని చెప్పాడు. అప్పుడు దేవుడు చెప్పినట్లుగానే అబ్రహాం ఏం చేశాడు? భార్యకి చెప్పలేదు ఇసాకుని బలిచ్చే విషయం, పని వాళ్ళకి చెప్పలేదు ఇసాకుని బలిస్తాన విషయం, ఇసాక్కి చెప్పలేదు బలిస్తాను. చెప్పుంటే ఏమేది? ఆ బలి ఆగిపోయేది. అది జరగదు. భార్య ఒప్పుకోదు, పని వాళ్ళు ఒప్పుకోరు, ఇసాకు ఒప్పుకోడు. కాబట్టి అబ్రహాం ఏం చేసింది? దాన్ని సీక్రెట్గా పెట్టాడు. అట్లాగే దేవుడు మనకి ఏదైనా చెప్పినప్పుడు దాన్ని మనం ఏం చేయాలంటే జరిగే వరకు దాన్ని సీక్రెట్గా పెట్టుకోవాలి. దేవుడు చెప్పినప్పుడు అది చేస్తాడు, దాన్ని మనం జాగ్రత్త పెట్టుకోవాలి. బైబిల్లో మీ అందరూ తెలుసు యేసేపుకి ఏం చేశాడు? దేవుడు కళలు చూపించాడు. ఈయన కుదురుకున్నాడా? పోయి అన్నదమ్ములు చెప్పాడు, ఒరే మీ పనులన్నీ వచ్చి నన్ను చుట్టుకున్నారా, మీ 12 నక్షత్రాలు సూర్యచంద్రుడు వచ్చి నాకు నమస్కారం చేశారా? వాళ్ళకి ఏమొచ్చింది? కోపం వచ్చేసి, నువ్వు మమ్మల్ని ఏలేవాడు అని తిట్టి కొట్టి గోతులేసి అమ్మేసి నానా ఇబ్బందులు పెట్టేశారు. అలా కొన్ని విషయాలు మనం ఏం చేయాలంటే రహస్యంగా ఉంచుకోవాలి. ఏం చేయాలంట? దేవుడు చెప్పిన దాన్ని నెరవేర్చే వరకు కూడా ఏం చేయాలంట? ఉంచుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం అబ్రహాం చూస్తాడు, చాలా సీక్రెట్గా ఉంచాడు. అలాగనే వెళ్ళాడు. ఆ సమయాన్న దేవుడు అబ్రహామా అబ్రహామా అంటున్నాడు. అంటే ఏమన్నా టెన్షన్, ఆగు ఆగు అనగానే అబ్రహాము కత్తి పైకి ఎత్తేసాడు. ఇంకా అంటే పరీక్షిస్తున్నాడు దేవుడు, అబ్రహాం బలి ఇస్తాడు ఎవడని. ఇంకా కత్తి ఎత్తాడు ఇట్లా పైకి. ఇంకా పొడవబోయే సమయాన్న అబ్రహామా అబ్రహామా అని దేవుడు పిలిచాడు.
అబ్రహాము అందుకు చిత్తం ప్రభువా అన్నాడు. అప్పుడు ఆయన, ఆ చిన్నవాడిని ఏమీ చేయకమో, అతన్ని ఏమీ చేయొద్దు, నీకు ఒక్కడైన ఆ కుమారుని, నీ కుమారుడు నాకియ, వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడేవాడు అని ఇందువల్ల నాకు కనబడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలైన మనము దేవునికి భయపడేవారుగా మనం కనపడాలి. అబ్రహాము దేవునికి భయపడ్డాడా? భయపడలేదా? భయపడ్డాడు. దేవునికి లోపడ్డాడు? లోబడలేదా? దేవునికి లోబడ్డాడు. అందుకని దేవుని బిడ్డలైన మనము మన యొక్క జీవితంలో దేవునికి లోబడేవారుగా, దేవునికి భయపడేవారుగా ఎప్పుడైతే మనం కనపరుస్తున్నామో దేవుడు మన కార్యాలన్నీ కూడా ఆయన సఫలపరుస్తాడు. దేవుడు మనల్ని పరీక్షించాడు. మనం గెలవాలా? ఓడిపోవాలా? గెలవాలి. దేవుడు మనం పరీక్షిస్తాడు. కొన్నిసార్లు ఏ తప్పు చేయకుండా ఉన్నప్పుడు ఒక శోధన మనకు పెడతాడు, ఒక శ్రమ మనకు పెడతాడు. ఈ శ్రమలో నమ్మకం ఉంటాడా? ఈ శోధనలో నమ్మకం ఉంటాడా? ఈ సమయం నన్ను నమ్ముకొని ఉంటాడా? నాకు విశ్వాసం ఉంటాడా? ప్రార్థన చేస్తాడా అని చెప్పేసి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? కొన్ని పరీక్షలు చేస్తాడు. చేస్తాడు. మనం ఏం చేయాలి? తప్పకుండా దాంట్లో గెలవాలి. ఇప్పుడు ఎవరికి టెన్షన్ అయిపోయింది? దేవుడికే టెన్షన్. అబ్రామా అబ్రామా ఆగు అన్నాడు. అంటే అతను దేవుడు చెప్పింది చేశాడా? చేయలేదా? చేశాడు. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే ఇస్సాకును బలిమ్మని అడగలేదు, పరీక్ష మాత్రమే పెట్టాడు. ఆ పరీక్షలో అబ్రహాము గెలిచాడు. కాబట్టి ఆ పక్కన గొర్రె పొట్టేలు చూపిస్తే వెళ్ళి ఆ గొర్రె పొట్టేల్ని బలిచ్చాడు. అందుకని మనం కూడా దేవుడు చెప్పిన పని మనం నెరవేర్చాలి. ఏం చేయాలంట? దేవుడు చెప్పిన పని ఏం చేయాలంటే మనము నెరవేర్చాలి. మొట్టమొదటిగా మనం చూస్తే ఇలా 7 వ్యక్తుల గురించి మనం చూద్దాం ఈ రోజున బైబిల్లో. మొదటి వ్యక్తి అబ్రహాము. దేవుని మాట విన్నాడు, దేవునికి లోబడ్డాడు, దేవునికి భయపడ్డాడు, దేవుని చిత్తాన్ని అబ్రహాము చేశాడు. అందుకని దేవుడు చెప్పిన ఏదైనా సరే మనం చేయాలి అంటే కనుక దేవుడు మనతో ఉండాలి. ఎవరున్నాడట? ఎందుకంటే దేవుడు అక్కడ ఉన్నాడు, అబ్రహాంతో ఉన్నాడు. ఆ కార్యం చెప్పేసి నువ్వు బలిచ్చి అని చెప్పి వెళ్ళిపోయాడా? వెళ్ళిపోలే. దగ్గర నుండి చూస్తున్నాడు, కరెక్ట్గా చేస్తాడా చేయడని. కరెక్ట్గా చేశాడు. అట్లనే మన యొక్క జీవితం కూడా దేవుడు చెప్పింది చక్కగా చేయడానికి మనం కూడా శ్రద్ధ కలిగి ఉండాలి. రెండో వ్యక్తిని మనం చూద్దాం. ఆదికాండం 46వ అధ్యాయం 2వ వాక్యం. ఆదికాండం 46వ అధ్యాయం 2వ వాక్యం మనం చదువుకుందాం. అప్పుడు రాత్రి దర్శనముల యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆయన, నేనే దేవుడును, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడాడు చెప్పండి? యాకోబుతో. యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? అప్పుడు రాత్రి దర్శనమందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలుని పిలిచెను. అప్పుడు అందుకు చిత్తము ప్రభువా నేను. దేవుడు 2 సార్లు పిలిచాడు. ఎన్నిసార్లు పిలిచాడంట? 2 సార్లు పిలిచాడు. అంటే ఏంటని అర్థం చెప్పండి, మీకు తెలుసు. వాళ్ళు ఎమర్జెన్సీ, అది ఎమర్జెన్సీని 2 సార్లు తప్పుకో అంటారు, ఆగు అంటారు. యాక్సిడెంట్ జరిగేది ఎప్పుడు త్వరగా. ఎందుకని? ఎమర్జెన్సీ. అది చాలా అవసరం, అతి అవసరం అనమాట. అలాగే దేవుడు యాకోబు భయపడతాడు. ఎందుకని? యాకోబు కుమారుడైన యోసేపుని ఏం చేశారు? కొడుకులు గోతులో పారేసి అతన్ని అమ్మేసి చచ్చిపోడని చెప్పేశారు. కానీ ఇలా ఆహారం కోసం ఐగుప్తుకి వెళ్తే మళ్ళీ యోసేపు ఎక్కడున్నాడు? ఐగుప్తు రాజు అయిపోయినాడు అక్కడ. ఇప్పుడు వాళ్ళ కొడుకులు వచ్చి ఏం చెప్పారు? నాయన, ఆయన ఐగుప్తు రాజుగా ఉన్నాడు, నిన్ను తీసుకొని రమ్మన్నాడని చెప్పారు. ఆయన భయపడుతున్నాడు. ఆయన, ఇగో నా కొడుకుని చంపేశారు, మళ్ళీ నా కొడుకు ఉన్నాడని చెప్తున్నారు, ఇప్పుడు వీళ్ళ మాటలు నమ్మిలిపోతే వీళ్ళు ఏం చేస్తారని చెప్పేసి యాకోబు ఏం చేస్తాడు? ఆ దేశానికి వెళ్ళడానికి భయపడుతున్నాడు. కానీ అప్పుడు దేవుడు రాత్రి స్వప్నందు దర్శనం కనపడి యాకోబు యాకోబు అని పిలిచి దేవుడు ఏమన్నాడు? ఆయన, నేను దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తుకి వెళ్ళటకు భయపడవద్దు, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. ఇప్పుడు యాకోబు కుటుంబం ఎక్కడికి వెళ్ళిందండి? ఐగుప్తు దేశానికి వెళ్ళింది. ఐగుప్తు దేశం మొట్టమొదటి ఎవరు లేరు? ఏసావు వెళ్ళాడు. ఏసావు పెళ్లి చేస్తున్నాడు ఆశాబోతుని, తన భార్య, 2 అయ్యారు. ఆ తర్వాత 2 కొడుకులను కన్నాడు, మనీషే, గెర్షోన్. 2 కన్నాడు. ఇప్పుడు మొత్తం ఎంతమంది అయ్యారు? 4 అయ్యారు. తర్వాత ఇక్కడి నుంచి యాకోబు కుటుంబం మొత్తం 66 మంది వెళ్ళారు. 66 4 ఎంత అయింది? 70 మంది. ఈ 70 మంది ఐగుప్తు దేశానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత 400 సంవత్సరాల తర్వాత ఈ 70 మంది ఎన్ని లక్షల మంది అయ్యారు? 20 లక్షల మంది అయ్యారు. నేను లెక్క పెట్టాను బైబిల్లో. 20 లక్షల మంది అయ్యారు. ఎంతమంది? 70 మంది. ఎంతమంది అంట? 70 మంది 20 లక్షల మంది అయ్యారు బయటకు వచ్చేసరికి. దేవుడు ఆశ్రయించాడు లేదా?
యాకోబు నువ్వు వెళ్ళడానికి భయపడొద్దు, నువ్వు వెళ్ళు, ధైర్యంగా వెళ్ళు, నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు దేవుడు. వాగ్దానం చేసలేదా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు ఆకాశ నక్షత్రాలే మీ సంతాన్ని విస్తరింపజేస్తాన్నాడు. 20 లక్షల మంది అయ్యారు అక్కడ. కాబట్టి వీళ్ళందరూ కూడా దేవుడు ఆశీర్వాదంతో దేవుడు నింపినాడు. కాబట్టి దేవుడు యాకోబుతో మాట్లాడినప్పుడు యాకోబు దేవునికి లోబడ్డాడు, లోబడలేదా? యాకోబు దేవుని లోబడి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. అక్కడ గోషోన్ అనే ఒక మంచి ప్రదేశంలో వీళ్ళు మంచిగా వ్యాపారం చేసుకొని మంచిగా తిని మంచి సిటీలో ఉండి అన్నీ అనుభవించి ఆ తర్వాత బయటికి వచ్చినారు. కాబట్టి ఎందుకు ఇదంతా చదువుతున్నామంటే దేవుడు ఒక కార్యం చెప్పినప్పుడు మనం సంతోషంగా వెళ్ళాలి. అది కఠినంగా కనబడచ్చు, కష్టం కనబడచ్చు, దూరంగా కనబడచ్చు. కానీ దేవుడు చెప్పినప్పుడు మనం చేస్తే అది మనకు ఆశీర్వాదము. యాకోబు వెళ్ళడానికి భయపడ్డాడు, కానీ దేవుడు ఏమన్నాడు? నువ్వు భయపడాల్సిన అవసరము లేదు, వెళ్ళమన్నాడు. వెళ్తే ఏమైందంటే అతను ఒక గొప్ప జనంగా దేవుడు చేస్తున్నాడు. అందుకని దేవుని బిడ్డలైన మనము ఎక్కడికైనా సరే, ఎప్పుడైనా సరే దేవుని స్వరం మనతో మాట్లాడినప్పుడు ధైర్యంగా వెళ్ళిపోవాలి. మనం దేవుడు కళ ద్వారా, స్వరం ద్వారా, స్వప్నం ద్వారా మాట్లాడంటే మనం ఏం చేయాలి? ధైర్యంగా వెళ్ళిపోవాలి. ఇక దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాకు చెప్పాడు. ఏ కార్యం నెరవేర్చకైనా సమర్థుడు. ఆయన చెప్పిన ఏ మాట నిరర్థకము కానేరదు అని ఇక్కడ మనం చూస్తే అబ్రహాము దేవుని లోబడి వెళ్ళాడు, యాకోబు దేవుని లోబడి వెళ్ళాడు. కాబట్టి మనం కూడా మన జీవితంలో దేవునికి లోబడాలి. దేవుడు చెప్పడం కూడా ఏదైనా సరే తప్పకుండా ఆ స్వరం వినిన తర్వాత మనం ఏం చేయాలి? తప్పకుండా దానికి లోబడి దాని ప్రకారంగా చేయాలి. 3వ వ్యక్తిని కూడా మనం చూద్దాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 4వ వాక్యం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 4వ వాక్యం చదువుకుందాం. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నుండి నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో మోషే మిద్యాను దేశంలో అతని మామ దగ్గర, ఇత్రో దగ్గర ఉన్నాడు. అయితే అతను వాళ్ళ మామ యొక్క గొర్రెలు కాస్తున్నాడు. ఇప్పుడు మోషే గురించి మనకు తెలుసు. ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాలు ఉన్నాడు. ఆ తర్వాత వాళ్ళ మామ దగ్గర 40 సంవత్సరాలు గొర్రెలు కాస్తాడు. ఆ తర్వాత 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు. మొత్తం ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు ఆయన చనిపోయినాడు. అయితే ఈ మోషే ఇప్పుడు అతను తన 40 సంవత్సరాలు ఆ వయసు అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళు ఇప్పుడు గొర్రెలు కాసి ఒక ఉద్యోగం చేస్తాడు మామ దగ్గర. అలాంటి సమయాన్న ఈ హోరే పర్వతం మీద ఇతను ఏం చేస్తాడంటే అక్కడ గొర్రెలు కాసుకుంటున్నాడు. ఈ హోరే పర్వతం మీద గొర్రెలు కాసుకున్నప్పుడు దేవుడు అక్కడ ఒక అద్భుతాన్ని చూపించాడు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచేదనుకున్నాడు. 3వ వాక్యంలో 4లో దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకు అతని చిత్తం ప్రభువా అనెను. ఇక్కడ దేవుడు కూడా మోషేతో ఏమంటే మోషే మోషే అంటున్నాడు. పొద కాలిపోతుంది, పొద మండుతుంది, కానీ పొద కాలిపోలేదు. మంట అయితే వస్తుంది కానీ ఆ చెట్టు పొదంతా కాలిపోలేదు. ఇప్పుడుగా పొద ఉంది ఇజ్రాయెల్ దేశంలో, ఇప్పుడుగా పొద అలాగే ఉంది. అదే స్థలంలో ఆ చెట్లని కూడా చూపిస్తారు. ఇల్లు అక్కడ వెళ్ళిన వాళ్ళు వీడియో పెడుతున్నారు. ఆ మోషే ఎక్కడైతే ఆ పొద ఉందో ఆ పొద అలాగే ఉంది. ఇప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలు 6000 సంవత్సరాల దగ్గర ఇప్పుడు ఉంది ఆ పొద. అన్ని ప్రూఫ్స్ అట్లాగే ఉన్నాయి ఇజ్రాయెల్ దేశంలో. మోషే ఆ బండను కొట్టిన నీళ్ళు ఎట్లా వచ్చి ఆ బండ అలాగే ఉంది. లోతు బారి ఉప్పు స్తంభం అలాగే ఉంది. అన్నీ ఉన్నాయి ఇప్పుడు కూడా, ఇన్ని వేల సంవత్సరాలు కూడా. ఎందుకు చెప్తున్నా అంటే దేవుడు ఆ మోషేతో మాట్లాడినప్పుడు ఆ పొద ఏమో మండిపోతుంది కానీ కాలిపోలేదు. దేవుడు ఎక్కడంట? పొద మధ్యలో నుంచి. ఎక్కడంట? ఆ అగ్ని పొద మధ్యలో నుంచి మాట్లాడు. ఆ పొదే ఇశ్రాయేలు ప్రజలు. ఎవరంట ఆ పొద? ఎవరంట? ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు మండిపోతున్నారు. కష్టాలతోనూ శ్రమలతోనూ బాధలతోనూ మండిపోతున్నారు. వాళ్ళు రక్షించడానికి దేవుడు వచ్చాడు. వాళ్ళు రక్షించడానికి ఎవరిని పంపించాలనుకున్నాడు? దేవుడు మోషేని పంపించాలనుకున్నాడు. మోషేని పంపించాలనుకొని మోషేకి విషయం అంతా చెప్పాడు. నా ప్రజలు ఎలాంటి కష్టాలు పడుతున్నారో, ఎలాంటి శ్రమలు పడుతున్నారో వాళ్ళు విడిపించడానికి నువ్వు వెళ్ళి వాళ్ళని ఏం చేయాలంట? విడిపించాలి అని ఎవరు చెప్పారు? చెప్పండి. దేవుడు చెప్పాడు. ఎవరు చెప్పాడు? మోషేకి చెప్పాడు. 7వ వాక్యంలో మరియు యెహోవా ఇట్లను నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిత్యము నేను సూచితిని, పనులలోను తమ్మును కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసి ఉన్నవి. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా నువ్వేం చేయాలంటే విడిపించాలి. మోషేని వెళ్ళి వాళ్ళని తీసుకొని రావాలి. ఆ పొద ఎవరండి? ఇశ్రాయేలు ప్రజలు. ఆ పొద మండుతుంది కానీ ఏమో లేదు,
కాలిపోవాలి. అంటే వీళ్ళ శ్రమల్లోనూ, కష్టాల్లోనూ, బాధల్లోనూ, దుఃఖంలోనూ వెళ్తున్నారు కానీ వాళ్ళు నశించిపోలా. ఆ మార్గంలో వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకు ఒక రక్షకుడు కావాలి. మోషే నేను పంపిస్తాను, నువ్వు వెళ్ళి ఆ ప్రజల్ని తీసుకొని రా. మోషే మోషే అని చెప్పాడు. ఆ తర్వాత ఆయన చెప్తున్నాడు, నువ్వు ఈ స్థలానికి వచ్చేటప్పుడు ఇది పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు విప్పి రమ్మన్నాడు. ఏమనంటే నీ చెప్పులు అక్కడ విప్పి రా అని చెప్పాడు 5వ వాక్యంలో. కానీ దేవుని బిడ్డలు మనందరి సత్యాన్ని చదువుతున్నాం. అంటే దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు పవిత్రత కావాలి, లేకుంటే పరిశుద్ధత కావాలి. చెప్పులు అంటే అపవిత్రమైంది కాబట్టి ఆ అపవిత్రమైన చెప్పులు దూరంగా పెట్టి రా. కాబట్టి మనం దేవుని సందుకు వచ్చేటప్పుడు, దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనము బైబిల్ చెప్తుంది, నీవు దేవుని మందిని పోల్చినప్పుడు నీ ప్రవక్తను జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్త అంటే ఏంటంటే మనం దేవుని మందిరం వచ్చేటప్పుడు మనం పవిత్రం ఉండాలి. మన హృదయము, మన మనస్సు, మన ఆలోచనలు, మన తలంపులు ఇవన్నీ పరిశుద్ధంగా దేవుని సందికి రావాలి. మోషేకి చెప్పాడు. ఆ తర్వాత మోషేడు ఏం చేస్తాడంటే దేవుని మాట విన్నాడు. విని ఏం చేస్తాడు, అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి అనేక అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. ఏంటి అక్కడ అద్భుతాలు చేసింది మాత్రమే కాకుండా వచ్చేటప్పుడు ఎర్ర సముద్రం పాయలు చేశాడు, యోర్దాను నదిని పాయలు చేశాడు, మారాను మధురం చేశాడు, యోర్దాను నదిని మరి ఎర్ర సముద్రాన్ని యోర్దాను పాయలు చేసి కొండలోంచి నీళ్లు రప్పించాడు. ఇలాగ ఎన్నో అద్భుతాలు మోషే చేశాడు. కాబట్టి దేవుడు మనల్ని పిలిచి, దేవుడు మనతో మాట్లాడి ఈ పని చెయ్యండి అంటే అది 100% సక్సెస్ అవుతుంది. దేవుడు చెప్పకుండా చేస్తే కనుక అది సక్సెస్ అవ్వదు. దేవుడు చెప్తే మాత్రం ఏమైందంట అది సక్సెస్ అవుతుంది. అందుకని మోషేని కూడా దేవుడు ఏం చేశాడు, పిలిచాడు. మోషే మోషే 2 సార్లు పిలిచాడు. ఎన్నిసార్లు అంట 2 సార్లు. కాబట్టి దేవుడికి ఎవరైనా నశించిపోవడం ఇష్టమా? ఇష్టం లేదు. కాబట్టి నశించిపోవడం ఇష్టం లేదు కాబట్టి దేవుడే స్వయంగా వచ్చి మోషేతో మాట్లాడి మోషేని సేవ చేయమని చెప్పి మోషేకి అహరోను కూడా తోడుగా ఇచ్చి మీరిద్దరు వెళ్ళి నా ప్రజలను తీసుకొని రా అని చెప్పాడు. అందుకని దేవుడు మనకి ఏదైనా ఒక స్వప్నం ద్వారా, స్వరం ద్వారా ఏదైనా ఒక పని అప్పచెప్పినప్పుడు దాన్ని సంతోషంగా మనము చేయాలి. అది సక్సెస్ అయింది. దేవుడు మనతో ఉన్నప్పుడు ఏ కార్యమైనా నిరర్థకము కాదు. బైబిల్ అని రాస్తుంది, యేసేపుతో ఆయన చెప్పింది నెరవేర్చే వరకు కూడా యేసేపునైనా విడవలేదని రాస్తుంది. యేసేపు ఒక కార్యం చెప్పాడు, అది నెరవేర్చే వరకు ఐగుప్తు దేశంలో ఆయన ఉండాలి. ఐగుప్తు దేశంలో తల్లిదండ్రులు వెళ్ళి నాకు నమస్కారం పెట్టాలి. ఫస్ట్ ఏమన్నాడు, మీ 10 మంది వచ్చి నాకు చుట్టుకున్నారని చెప్పాడు. 10 మంది పోయి వచ్చారు ఫస్ట్. తర్వాత 12 మంది తండ్రి కూడా వచ్చారు. అప్పుడు అది నెరవేరాలి కదా. నెరవేరంటే ఐగుప్తు దేశం ఆయన ఉండాలి కదా. ఆ ప్రవచనం నెరవేర్చ ఎన్ని సంవత్సరాలు పడిందండి? ఆ ప్రవచనం నెరవేర్చ ఎన్ని సంవత్సరాలు పడింది? యేసేపు చిన్న వయసులో వెళ్ళాడు. తర్వాత యేసేపు పెద్దోడు అయిపోయాడు. పిల్లలు అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రవచనము నెరవేరింది. నెరవేరిన తర్వాత అప్పుడు మళ్ళా వాళ్ళందరూ ఐగుప్తు నుంచి బయటికి వచ్చేసారు. కాబట్టి దేవుడు చూడండి, ఒక ఆలోచన దేవుడికి ఉంటుంది. దాన్ని నెరవేర్చే వరకు మనం కూడా దేవునికి అప్పగించుకోవడానికి మనం ప్రయాసపడాలి. కాబట్టి దేవుడు చెప్పింది ఏది నిరర్థం కానేరదు. అందుకని మనం 3వ వ్యక్తిని మనం చూసిన మోషేని. 4వ వ్యక్తిని మనం చూసినట్లయితే 1 సమూయేలు 3వ అధ్యాయం 10వ వాక్యం. 1 సమూయేలు 3వ అధ్యాయం 10వ వాక్యం చదువుకుందాం. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. సమూయేలుతో దేవుడు ఎన్నిసార్లు మాట్లాడాడండి చెప్పండి? 4 సార్లు మాట్లాడాడు దేవుడు. ఎన్నిసార్లు అంట? సమూయేలుతో దేవుడు 4 సార్లు మాట్లాడాడు. ఇదే 3వ అధ్యాయం 4వ వాక్యంలో యెహోవా సమూయేలుని పిలిచెను, అతడు చిత్తమండి అన్నాడు. 6వ వాక్యంలో యెహోవా మరలా సమూయేలుని పిలిచెను, అతడు లేచి ఏలి ఎద్దుకు పోయాడు, చిత్తం ప్రభు చిత్తం అన్నాడు. 8వ వాక్యంలో యెహోవా 3వ మారు సమూయేలును పిలవగా అతడు నేను లేచి ఏలి దగ్గరికి పోయాడు. 4వసారి 10వ వాక్యంలో తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగాని సమూయేలు సమూయేలు అని పిలవగా, సమూయేలు నీ దాసు ఆలకించున్నాడు, ఆజ్ఞ ఇమ్మన్నాడు. ఎన్నిసార్లు మాట్లాడాడు దేవుడు? 4 సార్లు. 3 సార్లు మాట్లాడినప్పుడు సమూయేలుకి అదే ఫస్ట్ టైం అంట దేవుడు స్వరం వినటం. ఆయన తెలియక ఏలి పిలిచానుకున్నాడు. ఏలి దగ్గర పరిచారం చేస్తాడు కదా. ఏలి దగ్గరికి పడి 3 సార్లు. అప్పుడు ఏలి చెప్పాడు, నాయన పిలిచింది నేను కాదు, దేవుడు పిలుస్తాడు. కాబట్టి ఈసారి ఆయన పిలిస్తే చిత్తము నీ దాసుడు ఆలకించు అని చెప్పు అనమన్నాడు. అప్పుడు 4వసారి ఈయన చెప్తున్నాడు. అప్పుడు 4వసారి ఏమన్నాడు దేవుడు? సమూయేలు సమూయేలు. చూడండి, దేవుడు 2 సార్లు పిలుస్తున్నాడు. ఎన్నిసార్లు అంట? ఒక మనిషిని 2 సార్లు పిలిచండి, ఎంత భాగ్యం కదా అది.
ఒక మనిషిని 2 సార్లు ప్రేమగా పిలిచండి, ఎంత భాగ్యం అది. కాబట్టి 2 సార్లు పిలిచేవాడు సమూయేలు చెప్పాడు, నేను వింటున్నాను అన్నాడు. అప్పుడు 11వ వాక్యంలో అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చడం, ఇశ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దాన్ని విని వారందరి చెవులో గంగూరు పుట్టినంట. గింగురు పుట్టిన అంటే ఏంటి? మోత మోగిపోద్ది ఆ కార్యం. నేను చేసే గొప్ప కార్యము, అద్భుత కార్యము, అది విని అందరూ ఏమైపోతారు? చెవులు బాగా గింగులు ఎక్కిపోతాయన్నమాట. అలాంటి కార్యం నేను చేస్తాను, ఇశ్రాయేలు మధ్యలోంచి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్తున్నాడు. ఏం కార్యం చేస్తాడు? గొప్ప కార్యం ఏం చేస్తాడు దేవుడు అక్కడ? వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతాను అక్కడి నుంచి. ఆ మందసం ఫిలిష్తీయులు పట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఏలి చచ్చిపోతాడు, ఏలి పిల్లలు చచ్చిపోతారు. ఇక అక్కడ మందస్సు ఉండదు, ఆ తర్వాత అక్కడ ప్రత్యక్ష గుడారం ఉండదు, ఇక దేవాలయము ఉండదు, మొత్తం సర్వనాశనమే. చూడండి, దేవుడు చేసే కార్యము అది ఒక నష్టమైన కార్యం. అది ఇశ్రాయేలు ప్రజల నుంచి ఏకాబోత్ అంటే మహిమ వెళ్ళిపోయింది, ప్రభావం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేటప్పుడు కూడా దేవుడు చూడండి ఎంత గొప్ప కార్యం చేస్తాడు. ఈ విషయాన్ని ఎవరికి బయలుపరిచాడు చెప్పండి? సమూయేలు చిన్నవాడా పెద్దవాడా? చాలా చిన్నవాడు. ఎవరంట? చాలా చిన్నవాడు. కానీ దేవుడు ఇందులో 19వ వాక్యం చదివితే సమూయేలు పెద్దవాడగు కాగా యెహోవా అతనికి తోడైనందున అతని మాటల్లో ఏదీ తప్పిపోలేదు. చూడండి, దేవుడు సమూయేలుతో ఉన్నాడు. సమూయేలు 3 సేవలు చేశాడు. 1 యాజకుడు, 2 ప్రవక్త, 3 న్యాయాధిపతి. ఎన్ని సేవలు చేశాడు? 3 సేవలు చేశాడు. దేవుడు ఆయనకు తోడుకున్నాడు. ఆయన చెప్పిన మాటలు ఏది కూడా వ్యర్థము కాలేదు. అందుకని దేవుడు 2 సార్లు ఎందుకు పిలిచాడంటే చేయబోయే కార్యాన్ని చెప్పడానికి. 5వది లూకా సువార్త 10వ అధ్యాయము 41వ వాక్యం మనం చదువుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయం 41వ వాక్యాన్ని చదువుకుందాం. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. ఇక్కడ మనం చదువుతున్నాము, మార్తా మార్తా. ఎన్నిసార్లు పిలిచాడు అక్కడ? 2 సార్లు పిలుస్తున్నాడు. ఇప్పుడు మార్తా మరియా ఇద్దరు అక్కడ యేసుప్రభువుని పిలిచారు, ఆహ్వానించారు ఇంటికి. ఆహ్వానించినప్పుడు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత సంతోషంగానే ఉంది. ఆయన మార్తా ఆమెను పిలిచింది, ఆయన వచ్చి ఇంటికి చేర్చుకుంది. యేసుప్రభు ఇంటికి పిలిచింది ఎవరండి? మార్తా. ఎవరంట? మార్తనేమో ఇంటికి పిలిచింది. పిలిచిన తర్వాత మార్తా ఏం చేస్తుంది? యేసుప్రభు వరకు వంట చేస్తుంది, మంచి వంట తయారు చేస్తుంది వెళ్ళి. కానీ మరియా ఏం చేస్తుంది? వంట చేయట్లో వెళ్ళి ఆమె ఎక్కడ కూర్చుందంట? యేసుప్రభు పాదాల దగ్గర కూర్చుంది. ఇప్పుడు మార్తాకి టెన్షన్ అయిపోయింది, పని అవ్వట్లేదు, టైం అయిపోతుంది, ఆకలేస్తుంది దేవుడికి, మనం పిలిచాం మర్యాద చేయాలని చెప్పేసి ఆమె కోపం వచ్చేసి చెల్లిని పిలవకుండా ఏం చేస్తుందంటే, అయ్యా నీకు చింతగా లేదా, నేను ఒక్కదాన్నే కష్టపడుతుంటే నీకు చింత లేదా అని యేసుప్రభు చెప్పింది. అప్పుడు ఆయన చెప్పాడు, అమ్మా అవసరమైంది ఒక్కటే, అంటే కొన్ని కాళ్ళు అవసరమైంది, తిండి ముఖ్యం కాదు, ఆమె ఉత్తమైన దాన్ని కోరుకుంది అని దేవుడు మరీకి సపోర్ట్ చేశాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మార్త అనేది టెన్షన్ పడుతుంది. ఏం పడుతుందంట చెప్పండి? టెన్షన్ పడుతుంది. అందుకే మార్తా మార్తా అని పిలిచాడు దేవుడు. ఏమని పిలిచాడంట? మార్తా మార్తా అన్నాడు. ఆ మార్తా వచ్చి మరియమ్మను పంపించమని చెప్పేసి ఆమె అడుగుతుంటే ఆయన ఏమన్నంటే, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి ఉండి తొందరపడుతున్నావు, కానీ అవసరమైంది ఒకటే. కానీ మనం ఏం చేస్తుంటాము? అవసరమైన దాన్ని వదిలేసి అవసరమైన దాన్ని చేస్తాం. ఎవరైనా చూడండి, పని చేస్తావు ప్రార్థన చేస్తావు అంటే ఏమంటారు? పనే చేస్తావు అంటారు, ప్రార్థన చేస్తామని చెప్పరు. అట్లాగే అక్కడ ప్రార్థన చేస్తావు పని చేస్తావు అంటే మరియమ్మ ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. మార్తమ్మ ఏం చేస్తుంది? పని చేస్తుంది. మార్తమేమో శరీర సంబంధమైన మనిషి, మరియేమో ఆత్మ సంబంధమైన మనిషి అనమాట. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దేవుని పాద సన్నిధిలో ఆమె కనబడుతుంది. ఈ దినాల్లో మనం కూడా అనేక పనులు పెట్టుకొని ప్రార్థన చేయకుండా చేసేవాళ్ళు కూడా ఇబ్బంది పెట్టేది. నీకెప్పుడు ప్రార్థనేనా, నీకెప్పుడు బైబిలేనా, నీకెప్పుడు పాటలేనా, మాకు తెలియదా, మాకు దేవుడు లేడా, మేము దేవుని నమ్మలేదా అని చెప్పేసి ఏం చేస్తుంటే చేసేవాళ్ళు కూడా చెడగొడుతుంటారు అన్నమాట. కాబట్టి ఇక్కడ అలాంటి చెడగొట్టే పని చేస్తాడు. మార్తా మార్తా, నువ్వు అనేక పనులు పెట్టుకొని తొందరపడిస్తావు, అవసరమైంది ఒకటే. మరియమ్మ ఉత్తమమైన దాన్ని కోరుకుంది, దేవునికి సన్నిధి. కాబట్టి ఎక్కువగా మనం దేవుని సన్నిధిలో గడపాలి. ఎప్పుడు పని పెట్టుకొని దేవుని దూరస్తులు ఉంటే దేవుని ఆశీర్వాదాలు మనకే రావు. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు మరియమ్మతో, కానీ మార్తమ్మతో మాట్లాడట్లేదు.
ఎందుకని మరియా దేవుని దగ్గర ఉంది కానీ మార్త దేవుని దగ్గర లేదు. కాబట్టి అనేకుల ఇంట్లో దేవుడు ఉంటాడు, దేవుని పిలుస్తారు, ప్రార్థిస్తారు, బాప్తిస్మం పొందుతారు, అభిషేకం పొందుతారు, కృప పొందుతారు. కృప అక్కడే ఉంటుంది, అభిషేకం ఉంటుంది, దేవుడు అక్కడ ఉంటాడు. కానీ దేవునితో ఇలా మాత్రము ఉండరు. కానీ మరియ మాత్రం ఎవరితో ఉంది? దేవుడితో ఉంది. మార్త మాత్రం దేవుడితో లేదు. కాబట్టి ఇలాగ మనం ఉంటే దానివల్ల మనకు వచ్చేది ఏమంట? నష్టమే. ఆ రోజుగా మనం చూసినట్లయితే ఇదే లూకాసు సువార్త 22వ అధ్యాయం 31వ వాక్యం చదువుకుందాం. లూకాసు సువార్త 22వ అధ్యాయం 31వ వాక్యం చదువుకుందాం. మీతో చెప్పుచున్నాను, వారు ప్రభువా, ఇదిగో ఇక్కడ 2 కత్తులున్నవనగా చాలునని ఆయన వారితో చెప్పెను. 22వ అధ్యాయము 31వ వాక్యాన్ని క్లియర్గా చెప్పాను నేను. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్ల జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనినను కానీ. చాలు. సీమోను, సీమోను, ఇది ఒక టెన్షన్తో మాట్లాడిన మాట. ఆయన పేతురు గారికి తొందర ఎక్కువ. ఆయన అన్నిట్లో ముందు ఉంటాడు. అదే అన్నిట్లో ఆయన ముందు ఉంటాడు, తొందరపడుతుంటాడు. కాబట్టి ఆయనకి దేవుడు చెప్పాడు, సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మల్ని కోరికను కానీ నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొని నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాడు. పేతురు గారికి ప్రతి ఒక్కటి తొందరేనండి, అన్నీ నేను చేసేస్తా అంటాడు, అన్నీ నాకు తెలుసు అంటాడు. అందుకే దేవుడు చెప్పాడు, ఆయన సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమలు జల్లించక మిమ్మల్ని ఏం చేస్తుందంట? కోరుకుంది. కొన్నిసార్లు సాతాను మన మీద ప్లాన్ చేస్తుంది, వీళ్ళని శోధనలు తీసుకెళ్ళాలి, వీళ్ళని కష్టంలో తీసుకెళ్ళాలి, వీళ్ళని చేదైన మార్గం తీసుకెళ్ళాలి, వీళ్ళని నిందల మార్గం తీసుకెళ్ళాలి, ఈ దుఃఖ మార్గంలో, హింస మార్గంలో, బాధ మార్గంలో, వేదన మార్గంలో తీసుకెళ్ళాలని చెప్పి సాతాను మన మీద ప్లాన్ వేస్తుంది. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? సాతాను మిమ్మల్ని గోధుమలు జల్లించేటట్టుగా జల్లించాలని కోరుకుంది, కానీ నేను నీ కొరకు ప్రార్థన చేశాను. దేవుడికి నేను ప్రార్థన చేశాను కానీ నువ్వు తప్పించబడ్డావు. కాబట్టి ముందు నువ్వు స్థిరపడి తర్వాత నీ సహోదరుల్ని స్థిరపరచు. కొంతమంది ఏమంటారు తెలుసా? వీళ్ళు మాత్రం ఆ మార్గాల్లో వెళ్ళరు, అందరికీ చెప్తుంటారు, అలా చేసి ఇలా చేసి అలా ఉంటే ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్తారు. వీళ్ళు మాత్రము చేయరు. అందుకే దేవుడు అంటే ముందు నువ్వు స్థిరంగా ఉండు, ఆ తర్వాత ఇతరులకు చెప్పడానికి ప్రయాసపడాడు. అందుకని ఇక్కడ సాతాను ఏం చేస్తుంటే వాళ్ళు కోరుకుంది. అందుకని సీమోను, సీమోను, సాతాను మిమ్మల్ని కోరుకుంది, నేను మిమ్మల్ని తప్పించాను, మీ కొరకు ప్రార్థన చేశాను, కాబట్టి ముందు మీరు స్థిరంగా ఉండండి, లేకుంటే నువ్వు కనుక నేను ప్రార్థన చేయకపోతే నీ నమ్మిక తప్పిపోయింది. అది అంటే ఏంటి? సాతాను గోధుమలు జల్లించినట్టుగా జల్లించుంటే కనుక పేతురు ఏమన్నాడు? ఆయన నమ్మకం దేవుని తప్పిపోయి, దేవుడు నాతో లేడు, ఈ సాతాను పట్టేస్తుంది, కాబట్టి దేవుడు ఇలా ఎందుకు జరిగేది, దేవుడు లేడని చెప్పేసి దేవుని నమ్మకంగా ఆరాధించకుండా దేవుని నమ్మకాన్ని పోయేది, ఆయనకి దేవుని వదిలేసేవాడు. అందుకే దేవుడు అన్నాడు, నీ నమ్మిక తప్పిపోకున్నట్టు నీ కొరకు నేను వేడుకున్నాను అన్నాడు. కాబట్టి అక్కడ అవసరమైన మాట వినరా బాబు అంటున్నాడు. ఆయనకి వింటాడా? అన్నీ నాకే తెలుసు అంటాడు దుడుకు పేతురు. అన్నిట్లో తొందర ఎక్కువ ఆయనకి. అందుకే సీమోను, సీమోను, ఆగు కొద్దిగా, అక్కడ ఆగు, నేను చెప్పేది విను. సాతాను నీకు ముందుగా రెడీగా ఉంది. ఒక సాతాను నీ కొరకు ప్లాన్ చేసుకుంది, నిన్ను నాశనం చేయాలని కోరుకుంది. నేను నీ కొరకు ప్రార్థన చేసి సాతాను నేను తప్పించాను, కాబట్టి ముందు నువ్వు స్థిరంగా ఉండు అని తొందర ఎక్కువ అనమాట. అలాగే మనం ఏం చేస్తాం? ఇతరులకు చెప్పడానికి ప్రయాసపడతాం, కానీ మనకి మాత్రం మనం చెప్పుకుంటామా? చెప్పుకో. మళ్ళీ మనం స్థిరపరచుకుంటామా? స్థిరపరచుకో. అందరికీ చెప్పేంత మనకు తెలివి ఉన్నట్టు మనం మాట్లాడుతుంటాం. అదే మార్గం మన కోసం తట్టుకుంటామా? దేవుని వదిలేసి పారిపోతాం మనం. అర్థమైందా? కాబట్టి అలాంటి పరిస్థితులు రాకముందుగానే దేవుడు అతన్ని హెచ్చరించాడు. సీమోను, సీమోను. 7వదిగా చూస్తాం, అది చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 4వ వాక్యం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 4వ వాక్యం మనం చదివితే, అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా, సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు 7వ వ్యక్తి ఎవరంట? సౌలు. ఎవరంట? సౌలు. సౌలా, సౌలా, నీవేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరం పలుకుట విన్నాడు. ఎవరు మాట్లాడుతారండి ఇక్కడ? దేవుడే మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతాడంట? మొట్టమొదటి ఎవరితో మాట్లాడు? అబ్రహాముతో మాట్లాడు. రెండోది యాకోబుతో మాట్లాడు. మూడోది మోషేతో మాట్లాడు. నాలుగోది సమూయేలుతో మాట్లాడు. ఐదోది మార్తాతో మాట్లాడు. ఆరోది చెప్పండి. ఆ రోజు ఎవరంట?
సీమోను. ఏడోది ఎవరు? సౌలు. నేను కరెక్ట్గా చెప్పాను, మీరు కరెక్ట్గా వినలేదు. ఏడో వ్యక్తి ఎవరంటే సౌలు. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడే మాట్లాడుతారు. కాబట్టి వాళ్ళకి దేవుడు మాట్లాడి హెచ్చరించి అపాయంలో పడిపోకుండా, కీడులో పడిపోకుండా, నష్టంలో పడిపోకుండా తప్పించాడు. కాబట్టి అలాంటి స్వరం మనం కూడా వినాలి. సౌలు అందరిని నాశనం చేసి ఇంకెక్కడికి వెళ్ళాడంట చెప్పండి? దమస్కి వెళ్ళాడు. ఎక్కడంట? దమస్కులో అన్నయ్య ఉన్నాడు. అక్కడ కూడా కొంతమంది దేవుని బిడ్డలు ఉన్నారు. వాళ్ళందరిని చంపడానికి వెళ్ళాడు. దేవుడు ఆయన ఏం చేశాడు? మాట్లాడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించు అన్నాడు. కానీ బైబిల్ మీరు చదివలేదు. చాలామంది ఇప్పుడు ఒక 5-6 మంది విన్నాం మనం. చిత్తము ప్రభువా అన్నారు. ఎంతవరకు అన్నారు? ఎంతమంది అన్నారు? నలుగురే అన్నారు. నలుగురు వరకు చిత్తం ప్రభువా నేను వినిస్తున్నాను అన్నారు. 5వ వ్యక్తి ఎవరండి? మార్తా నేను వినిస్తున్నాను అనలేదు. 6వ వ్యక్తి నేను వినిస్తున్నాను అనలేదు. 7వ వ్యక్తి కూడా ఏమన్నాడు? ఎవడో ప్రభువా నువ్వెవడవే అంటున్నాడు. వాళ్ళకి డిఫరెంట్ చూస్తే ఎంత తేడా ఉందో. వీళ్ళంతా ఎవరండి? కొత్త నిబంధన మహాఫాస్ట్ వీళ్ళు. వీళ్ళ స్పీడ్ ఎక్కువ. వాళ్ళ పాత నిబంధనలో చాలా రెస్పెక్ట్ ఇచ్చారు దేవుడికి. ఎందుకని రెస్పెక్ట్ ఇచ్చారు? ఆయన కనపడ్డు కాబట్టి. యేసు ప్రభు ఏం చేసిన వాళ్ళ మధ్యలో ఒక మనిషిలాగా ఉన్నాడు కాబట్టి ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వలేకపోయారు వాళ్ళు. అరేనా? కాబట్టి ఇక్కడ సౌలా సౌలా నీవేళ హింసిస్తాను, నువ్వెవడో ప్రభువా నేను నిన్నెందుకు హింసిస్తాను అన్నాడు. ఆయన నా ప్రజలు హింసిస్తే కాబట్టి నీ హింస ఇక్కడ ఆపు, ఇంకా వద్దు, నువ్వు చేసిన పాపం అంతా నేను క్షమిస్తున్నాను, ఇదిగో నీకు మారు మనసు ఇస్తాను, బాప్తిసం ఇస్తాను, పరిశుద్ధ అభిషేకం ఇస్తాను, ఇక మీద నా కొరకు ఏం చేయాలి? నువ్వు సేవ చేయాలి. ఏ నోటితో యేసు ప్రభువు నమ్మిన వాళ్ళని చంపాడు, ఆ నోటితో యేసే క్రీస్తు ఆయనే దేవుని కుమారుడు అంటున్నాడు. ఎవరైనా చెప్పండి? పౌలు గారు ఏమన్నంటే ఆయనే దేవుని కుమారుడు అని ప్రసంగాలు చేయటము ప్రారంభించాడు. అందుకని దేవుని పెట్టిన మనము ఈ దేవుని స్వరం మనకు కావాలా వద్దా చెప్పండి? దేవుడు మనం చేసే తప్పుని బయలుపరచాలంటే దేవుడు మాట్లాడాలి. మనకు జరగబోయే అపాయాన్ని తప్పించాలని దేవుడు మనం మాట్లాడాలి. మనకు జరగబోయే కీడులను తప్పించాలని దేవుడు మనతో మాట్లాడు. 7గురితో దేవుడు ఏం చేశాడు? మాట్లాడు. కాబట్టి దేవుని బిడ్డలైన మనము ఇలాంటి స్వరం పొందుకోవడానికి దేవుడు మనకు కూడా కృప దయచేయను గాక. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. స్తోత్ర 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 స్తోత్ర. మహోన్నతుని బోధలన్నీయు నా మార్గమునకు వెలుగు ఆయెను. మహోన్నతుని బోధలన్నీయు నా మార్గమునకు వెలుగు ఆయెను. నీ ఆత్మ బలము నాకిచ్చి భువిలో నడిపితివి ధైర్యంతో. నీ